హలో అందరికీ మనము నెంబర్ సిస్టంలో పార్ట్ 1 నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు పార్ట్ 2 సంఖ్యామానం పార్ట్ 2. ఫస్ట్ టాపిక్ పోల్చడం మరియు క్రమం చేయడం, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్. సెకండ్ టాపిక్ కారణాంకాలు గుణిజాలు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్. థర్డ్ వన్ భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్. ఫోర్త్ వన్ ప్రధాన కారణాంకాలు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫిఫ్త్ వన్ గసాబా, జీసీడీఆర్ హెచ్సిఎఫ్. సిక్స్త్ వన్ కసాగు, ఎల్సిఎం. ఇప్పుడు ఈ టాపిక్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. పూర్తిగా ఈ టాపిక్స్ మీద అంతా డిస్కషన్ అంతా ఉంటుంది ఈ వీడియోలో. ఫస్ట్ టాపిక్ ఇప్పుడు పోల్చడం మరియు క్రమం చేయడం, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ పోల్చడం మరియు క్రమం చేయడం, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్. నేనైతే ఎగ్జాంపుల్గా 27, 38 అనే నెంబర్ని తీసుకుంటున్నానండి. ఈ పోల్చడం క్రమం చేయడం ఈ 3 సింబల్స్ను ఉపయోగించి చేస్తామండి. ఒకటి లెస్ దాను, సెకండ్ది గ్రేటర్ దాను, థర్డ్ది ఈక్వల్. ఇప్పుడు ఈ 27, 38ని ఎలా పోల్చుతామో చూడండి. ఇక్కడ నేను 27 తీసుకున్నాను, ఇక్కడ 38 తీసుకున్నాను. ఈ నెంబర్లో చిన్న నెంబర్ ఏది? 27 కాబట్టి ఇక్కడ మనం లెస్ దాన్ రాస్తామన్నమాట. లెస్ దాన్. ఇప్పుడు వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంట్లో ఎవరిని ఎక్కువగా కొడుతూ ఉంటాము? చిన్న వాళ్ళనే కదా కొడుతూ ఉండేది. పెద్దవాళ్ళని కొడితే తిరిగి వాళ్ళు మన కొడతారనమాట. అందుకు మనము చిన్న వాళ్ళనే కొడతాం కాబట్టి ఇది ముక్కు అనమాట. ఇది ముక్కు పొడచడమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చిన్న నెంబర్ సైడు ముక్కు ఇలా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నెంబర్ 37, 15 ఇలా రాసుకున్నాను అనమాట. 37, 15. ఇప్పుడు ఈ 37, 15లో చిన్న నెంబర్ ఏది? 15 కాబట్టి ముక్కు ఇటు సైడ్ ఉండాలన్నమాట. 37 గ్రేటర్ దాన్ 15. ఇప్పుడు 15 కంటే 37 పెద్దదే కదా, అందుకు ముక్కు ఇటువైపు వస్తుందన్నమాట. ఇదే పాజిటివ్ నెంబర్స్లో అయితే ఇలాగనమాట. అదే మనము నెగిటివ్ నెంబర్స్ను తీసుకున్నామనుకో అప్పుడు ఎలా రాసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను -7, -2 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు -7, -2 ఇక్కడ రాసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిల్లో చిన్న నెంబర్ ఏది అని ఎలా కనుక్కోవాలి అంటే, ఇప్పుడు నేను ఒక నెంబర్ లైన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6 ఇలా. ఇటు సైడ్ -1, -2, -3, -4, -5, -6, -7 అనమాట. ఇప్పుడు నేను 0 దగ్గర నిల్చున్నాను అనుకో, మనకు అప్పుడు దూరంగా ఉండే నెంబర్ ఏది కనిపిస్తుంది? -7. దూరంగా ఉండే మనిషి ఎలా కనిపిస్తాడు? చిన్నగా కనిపిస్తాడు. కాబట్టి -7 చిన్నది. మనకు -2 దగ్గరగా ఉంటాడు కాబట్టి పెద్దగా కనిపిస్తాడు. కాబట్టి -2 పెద్దది. -7, -2లలో ఏది పెద్దది? -2. అప్పుడు -7 చిన్నది కాబట్టి ముక్కు ఇటు సైడ్ ఉండాలన్నమాట. నెగిటివ్ నెంబర్స్కి అయితే ఇలాగా. వీటిని క్రమంలో ఎలా నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట. 7, 4, 1, 2 వీటిని ఎలా క్రమం చేయాలి? ఫస్ట్ ఇవి పాజిటివ్ నెంబర్స్ కాబట్టి మనకి ఈజీగా తెలుసు. 1, 2, 4, 7 వీటిలో చిన్న నెంబర్ 1, తర్వాత 2, తర్వాత 4, తర్వాత 7 అనమాట. అదే నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, -8, -27, -4, -2. ఇప్పుడు ఇదే విధంగా మనం 0 దగ్గర నిలుచుకుంటే -27 అనేది చిన్నగా కనిపిస్తుంది కదా. తర్వాత ఈ నెంబర్స్లో తర్వాత నెంబర్ ఏది? -8, తర్వాత -4, తర్వాత -2 అనమాట. ఇక్కడ ఈ నెంబర్స్లో మనకు దూరంగా 27 ఉంటాడు కాబట్టి చిన్నగా కనిపిస్తాడు కాబట్టి -27. నెక్స్ట్ చిన్న -8, నెక్స్ట్ -4, నెక్స్ట్ -2. నెక్స్ట్ ఈక్వల్టీకి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? నేను ఎగ్జాంపుల్గా 25 తీసుకున్నానండి. ఇప్పుడు రెండు సమానం కాబట్టి 25 = 25. ఇదేనండి లెస్ దాను, గ్రేటర్ దాను, ఈక్వాలిటీకి సంబంధించిన నెంబర్స్ని పోల్చడము మరియు క్రమం చేయడం అండి. 27, 28 తీసుకున్నాను. వీటిలో ఏది చిన్న నెంబర్? 27 కాబట్టి ఇటు సైడ్ ముక్కు వచ్చేటట్లు లెస్ దాన్ రాసుకున్నాను. అదే నెగిటివ్ నెంబర్స్లో అయితే -7, -2 కదండి. -7, -2లో ఏది చిన్న నెంబర్? ఇక్కడ -7 కాబట్టి ముక్కు ఇటు సైడ్ వచ్చేటట్లు రాసుకున్నాను. ఇక్కడ 37, 15 తీసుకున్నాను కదా అండి. 15 కంటే 37 పెద్దదే కదా, ఇప్పుడు 15 చిన్నది కదా కాబట్టి ముక్కు ఇటు సైడ్ వచ్చేటట్లు తీసుకున్నాను అనమాట. ఇదే ఎగ్జాంపుల్స్ ఆర్డరింగ్ అంటే
క్రమం చేయడానికి ఇక్కడ 7412 తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు మనం ఆర్డర్ చేయాలి. ఆర్డర్ పాజిటివ్ నెంబర్స్లో అయితే ఈజీగా రాసుకోవచ్చు 1 2 4 7. అదే నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నామనుకో మనకు ఏది పెద్ద నెంబరో అది చిన్న నెంబర్ అవుతుంది అనమాట. నెగిటివ్ నెంబర్స్లో -27 -8 -4 -2. ఇదే ఇక్కడ ఇంకా ఈక్వల్ టు నేను 25 తీసుకున్నాను కదా అండి. ఇప్పుడు రెండు సమానం కాబట్టి 25 = 25. ఇదేనండి పోల్చడము మరియు క్రమం చేయడం, కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ టాపిక్. నెక్స్ట్ కారణాంకాలు, గుణిజాలు, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, వీటి గురించి నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 తీసుకున్నాను. ఇప్పుడు 16కు కారణాంకాలు ఏమేమో రాసుకుందాం. అంటే ఏ ఎక్కంతో 16 పోతుందో 16 తీసుకున్నాం. 1 16 = 16, 2 8 = 16, 4 4 = 16, 8 2 = 16, 16 1 = 16. ఈ ఎక్కాలతో 16 పోతుంది కాబట్టి 16కు కారణాంకాలు ఏంటేంటివి? 1 2 4 8 16. 1 16 16, 2 8 16, 4 16, 8 2 16, 16 1 16. కాబట్టి ఈ కారణాంకాలలో కనిష్ట కారణాంకం ఏంది? 1. గరిష్ట కారణాంకం ఏమవుతుంది? 16 అవుతుంది. ఇంకా 17 టేబుల్లో పోదు కదండి 16. కాబట్టి ఏ నెంబర్ ఇస్తారో, ఏ నెంబర్కు కారణాంకాలు కనుక్కోమంటారో ఆ నెంబరే గరిష్ట కారణాంకం అవుతుంది. కనిష్ట కారణాంకం 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ 27 ఏ ఎక్కాలతో పోతుంది? 1 27 27, 3 9 27, 9 3 27, 27 1 27. 4తో పోతుందా? పోదు. 5తో పోతుందా? పోదు. 6తో పోతుందా? పోదు. 7తో పోతుందా? పోదు. 8తో పోతుందా? పోదు. 9తో 9 3 27. ఇవి 27కు కారణాంకాలు. 1 3 9 27. వీటిలో కనిష్ట కారణాంకం ఏది? 1. గరిష్ట కారణాంకం ఏది? 27. కారణాంకాలంటే ఇవండి. ఇప్పుడు నెక్స్ట్ గుణిజాలు అంటే మల్టిపుల్స్, గుణిజాలు. ఇప్పుడు 4కి ఇచ్చి 4కి గుణిజాలు ఏమేమవుతాయి? 4 గుణిజాలు అంటే 4 ఎక్కం రాసుకోవడమే. 4 1 4, 4 2 8, 4 3 12, 4 16, ఇలా 4 5 20, 4 6 24, ఇట్లా. సో 4 గుణిజాలు 4 8 12 16 20 24 28 32 36. ఈ 4 గుణిజాలు అనంతం అన్నమాట. అదే కారణాంకం అయితే ఆ టేబుల్తో ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్తో ఏ టేబుల్లో పోతుందో అవే కారణాంకాలు. గుణిజాలంటే అలా ఉంటాయి, ఇన్ఫినిటీ అనమాట. ఇప్పుడు 4 ఇవన్నీ గుణిజాలు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4కు గుణిజం కనుగొనండి అని ఈ ఆప్షన్స్ ఇస్తారనమాట. A2 3B C4 D5. మనము 2 ఎక్కతం పోతుంది అని 2 4 పోతుందని ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇలా చేయకూడదు. మనము కారణాంకము అడిగిండేది ఇక్కడ. 4కు కారణాంకము కాదు అడిగిండేది, గుణిజము. కాబట్టి 4కు గుణిజం ఏమవుతుంది? 4 1 4 కాబట్టి 4 అవుతుంది. నెక్స్ట్ 15కు గుణిజాలు రాయండి అంటారనమాట. 15 1 15, 15 30, 13 14 60, 15 15 గుణిజాలు ఏంటి? 15 30 45 60 సో ఆన్. గ్రేటెస్ట్ నెంబర్ ఏంది? గ్రేటెస్ట్ గుణిజం ఏంది? మనము అన్డిఫైన్డ్ అనమాట, పోల్చలేము. అదే కారణాంకం అయితే చెప్పచ్చు అనమాట. గుణిజం అయితే ఇంకా 15తో పోతానే ఉంటాయి కాబట్టి అది అన్డిఫైన్డ్. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? అప్పుడు 15 అవుతుంది. స్మాలెస్ట్ గుణిజం ఏమవుతుంది? 15 అవుతుంది. ఇదేనండి ఈ టాపిక్, కారణాంకాలు, గుణిజాలు. నెక్స్ట్ టాపిక్ భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్. భాజనీయత సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్లో మనము 11 డివిజిబిలిటీ సూత్రాలు ఉన్నాయండి. అవి నేర్చుకుందాము. ఫస్ట్ సూత్రం 2. 1ల స్థానంలో 0 2 4 6 8 ఉంటే ఆ నెంబరు 2తో భాగించబడుతుంది. అంటే 1ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉంటే ఆ నెంబరు 2తో భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 7 5 4 9 6 తీసుకున్నాం. 9 6 ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్లో 6 1ల స్థానంలో 6 ఉంది కాబట్టి ఈ 6 అనేది 2తో భాగించబడుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం 2తో భాగించబడుతుంది. ఇలా చూసుకోవాలి. మనం ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవాలి. ఇదంతా భాగించుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది కదా. మనకి ఇక్కడ 1ల స్థానంలో చూసుకొని ఇది 2తో భాగిస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ 47152లో ఒకట్ల స్థానంలో ఏ అంకె ఉంది? 2 ఉంది. కాబట్టి 2చే భాగించబడుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 2చే భాగించబడుతుంది. ఇప్పుడు సూత్రం 3 ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకున్నానండి, 73143. ఇప్పుడు 3తో భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని చూసుకుందాం. ఇప్పుడు ఈ నెంబర్ ఇచ్చినప్పుడు 3తో భాగించబడాలి అంటే ఫస్ట్ మనం ఈ నెంబర్ని మొత్తం అడిషన్ చేసుకోవాలి. 7 + 3 + 1 + 4 + 3 ఎంత అవుతుంది? 18 అవుతుంది. 18ని 3తో భాగిస్తే మనకు రిమైండర్ 0 వచ్చింది కదా, కాబట్టి భాగించబడుతుంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 3తో భాగించబడుతుంది. మనం దీన్ని మొత్తాన్ని 3తో చేయనవసరం లేదు. ఇచ్చిన నెంబర్లు అంతా అడిషన్ చేసుకొని వచ్చిన దాన్ని 3తో భాగిస్తే శేషం 0 వచ్చిందనుకో, అప్పుడు ఈ నెంబర్ మొత్తం 3తో భాగించబడుతుంది అని అర్థం. నెక్స్ట్ 71434 తీసుకున్నామండి. ఇప్పుడు చూడు, ఈ నెంబర్ని మొత్తం నేను అడిషన్ చేసుకున్నాను. 7 + 1 + 4 + 3 + 4 మనకి ఎంత వచ్చింది? 19 వచ్చింది. 19 అనేది 3తో భాగించబడుతుందా? భాగించబడదు. శేషం మనకు 0 రావాలి కదా, కానీ ఇక్కడ ఏమొచ్చింది? మనకు శేషం 1 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ 3తో భాగించబడదు. ఇప్పుడు సూత్రం 4 అంటే 4తో మనకు ఇచ్చిన నెంబరు భాగించబడుతుందా లేదా అనేది చూద్దాం. నేనైతే ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాను, 4712116. ఇప్పుడు 4తో భాగించబడాలి అంటే చివర ఉండే ఒకట్ల స్థానం 10ల స్థానంలో ఉండే అంకె 4చే భాగించబడింది అనుకో, అప్పుడు ఈ నెంబర్ మొత్తం 4చే భాగించబడుతుంది. ఇప్పుడు 16 అనేది 4తో భాగించబడుతుంది కదా, 4 16, శేషం 0 వచ్చింది కాబట్టి 4చే భాగించబడుతుంది. అప్పుడు ఈ నెంబర్ మొత్తము మనకు 4 భాగించబడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జామ్ 521731 తీసుకున్నాం. ఇక్కడ లాస్ట్ ఒకట్ల స్థానంలో 10ల స్థానంలో మనం ఏముంది? 31 ఉంది. 31 అనేది 4 భాగించబడుతుందా? భాగించబడదు. శేషం అనేది మనకు 0 రాదు. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 4 భాగించబడదు. మనం 4 భాగించబడాలంటే ఎలా చూసుకోవాలి? మనకు ఇచ్చిన ఈ సంఖ్యలో చివర ఉండే 2 అక్షరాలు 4 భాగించబడితే ఆ నెంబరు మొత్తము 4 భాగించబడుతుంది. అంటే శేషము 0 రావాలి. చివరి రెండు నెంబర్లు ఉంటాయి కదా, ఒకట్ల స్థానంలో 10ల స్థానంలో ఉండే నెంబర్ తీసుకొని 4చే భాగించబడితే అప్పుడు మనకు ఈ నెంబర్ మొత్తం 4చే భాగించబడుతుంది. నెక్స్ట్ సూత్రం 5 అంటే 5తో భాగించబడాలంటే ఏముండాలి? ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబర్ మొత్తము 5చే భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో ఏముండాలా? 0 కానీ 5 కానీ 0 కానీ 5 కానీ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 75210. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 0 ఉంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 5చే భాగించబడుతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 87915. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఏముంది? 5 ఉంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 5చే భాగించబడుతుంది. అంటే 5 ఒకట్ల 5, శేషం 0 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ మొత్తం 5చే భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 941238. ఇక్కడే ఒకట్ల స్థానంలో ఏముంది? 8 ఉంది. 8 5చే భాగించబడుతుందా? భాగించబడదు. శేషం 0 రాదు కదా, కాబట్టి ఈ నెంబర్ మొత్తము 5చే భాగించబడదు. 5చే భాగించబడాలంటే ఏముండాలి? ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు సూత్రం 6 తీసుకుందాం. సూత్రం 6 6తో భాగించబడాలి అంటే ఫస్ట్ మనం తీసుకున్న నెంబరు 2తోనూ 3తోనూ భాగించబడాలి. ఒకవేళ మనకు 2తో భాగించి 3తో భాగించలేదనుకో, అప్పుడు 6తో కూడా భాగించబడదు. ఒకవేళ 2తో భాగించలేదు 3తో భాగించినా అప్పుడు 6తో భాగించబడదు. రెండిటితో భాగించబడాలి, 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. అప్పుడే మనము తీసుకున్న నెంబరు 6తో భాగించబడుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 47328 తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఈ నెంబరు 6చే భాగించబడుతుందా లేదో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 8 ఉంది. 8 అనేది 2తో భాగించబడుతుంది కాబట్టి భాగించబడుతుంది. ఇప్పుడు 3తో భాగించబడుతుందా లేదా అనేది చూసుకుందాం. 3తో భాగించబడాలంటే మనము సూత్రం 3 ఏం నేర్చుకున్నాం? ఇచ్చిన నెంబర్ని మొత్తము అడిషన్ చేసుకోవాలి. 4 + 7 + 3 + 2 + 8 మొత్తం అడిషన్ చేసుకుంటే ఎంత వస్తుంది? 24 వస్తుంది. 24 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. అప్పుడు శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. కాబట్టి మనం తీసుకున్న నెంబర్ 2తో భాగించబడింది, 3తో భాగించబడింది, కాబట్టి 6తో కూడా భాగించబడుతుంది. 6తో భాగించబడాలంటే 2తో భాగించబడాలి మరియు 3తో భాగించబడాలి. అప్పుడే మనము తీసుకున్న నెంబరు 6 భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్
23873 తీసుకున్నాం. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఎంత ఉంది? 3 ఉంది. 3 అనేది 2తో భాగించబడుతుందా? భాగించబడదు. కాబట్టి మనకు 2తో భాగించబడదు కాబట్టి ఇంకా ఇది మనం 3తో భాగించినా కూడా మనకు ఫలితం లేదు కదా, 6తో భాగించబడదు. ఇక్కడ మనకు 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. 2తోనూ 3తోనూ భాగించబడితేనే 6 చేత భాగించబడుతుంది. సూత్రము 6 ఇది. అంటే 6 చేత భాగించబడాలంటే మనకు 2 చేత భాగించబడాలి, 3 చేత భాగించబడాలి. ఇప్పుడు మనము సూత్రం 7కు సంబంధించి చూద్దాం. మనము ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ 7, 9, 8 తీసుకున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ 7తో భాగించబడుతుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ 7తో భాగించబడాలి అంటే ఫస్ట్ ఒకట్ల స్థానంలో ఉంది కదా, ఆ 8ని పక్కకు తీసుకెళ్ళి దాన్ని 2తో గుణించి అంటే 2తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఈ 16ని మిగతా నెంబర్ ఉంటుంది కదా, 8 పక్కకు తీసుకున్నాం కదా, అది ఇడిచిపెట్టేసేయాలన్నమాట. ఇంక మిగతా నెంబర్ ఎంత ఉంది? 79. 79లో మనము ఇక్కడ 8 × 2 చేసినాం కదా, మల్టిప్లికేషన్ 16 వచ్చింది కదా, ఈ 16ని తీసేయాలి. అప్పుడు మనకు 63 వస్తుంది. ఈ 63 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు 7 9 63 డివిజిబుల్ అయింది కదా, శేషం 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ మొత్తము 7తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5, 4, 6, 7, 2 తీసుకున్నాము. ఇప్పుడు ఇది 7తో భాగించబడుతుందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు 7తో భాగించబడాలంటే లాస్ట్ అంకెను 2 తీసుకొని దాన్ని మళ్ళీ 2తో గుణిస్తే 4 వస్తుంది అనమాట. ఈ 4ను ఈ 2 తప్ప మిగిలిన సంఖ్యలో 5, 4, 6, 7లో తీసేస్తామన్నమాట. తీసేస్తే 5, 4, 6, 3 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ అంకెని తీసుకొని మళ్ళీ 2తో గుణించి ఈ వచ్చిన దాన్ని మిగిలిన దాంతో తీసేస్తే అది 7తో భాగించబడుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఇది 7తో భాగించబడదు కాబట్టి ఈ నెంబర్ మొత్తము 7తో భాగించబడదు. ఇప్పుడు సూత్రం 8కి సంబంధించి చూద్దాం. సూత్రం 8తో భాగించబడాలి అంటే ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానంలో ఉండే మొత్తం నెంబరు 8తో భాగించబడాలి. అంటే లాస్ట్లో ఉండే ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానంలో ఈ ఉండే నెంబర్ మొత్తము 8 చేత భాగించబడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. 7, 3, 2, 1, 6, 0 తీసుకున్నాం. ఈ లాస్ట్ 3 అదే ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానం నెంబర్ తీసుకొని దీన్ని 8తో డివిజిబుల్ చేస్తే మనకు శేషం అనేది 0 వస్తే అప్పుడు ఈ నెంబర్ మొత్తము 8 చేత భాగించబడుతుంది. నేను ఇక్కడ 160 తీసుకున్నాను. 160 820తో 820 జాలు 160 0 వచ్చింది కాబట్టి శేషం ఇప్పుడు ఈ నెంబర్ మొత్తము 8 చేత భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 723171 తీసుకున్నామనుకో. ఇప్పుడు 171 8తో భాగించబడుతుందా? లేదు. రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 8 చేత భాగించబడదు. మనం సూత్రం 8లో ఏం చూసుకోవాలి? ఒకట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానంలో ఉండే ఈ నెంబరు 8 చేత భాగించబడితే అప్పుడు ఆ టోటల్ నెంబరు 8 చేత భాగించబడుతుంది. ఇప్పుడు సూత్రం 9 నేర్చుకుందాం. ఇప్పుడు మనం సూత్రం 9లో 9తో భాగించబడాలి అంటే మొత్తం నంబరు కూడి డివిజిబుల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15435 తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 + 5 + 4 + 3 + 5 టోటల్ 18. 18 డివైడెడ్ బై 9. 9 2 జార్ 18 కదా, కాబట్టి శేషం 0 వచ్చింది. కాబట్టి 9 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13557. 1 + 3 + 5 + 5 + 7 = 21. 21 డివైడెడ్ బై 9. 9తో డివిజిబుల్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 0 రాలే కాబట్టి ఇది నాట్ డివిజిబుల్. ఈ నెంబర్ మొత్తము 9 చేత డివిజిబుల్ కాదు. నెక్స్ట్ సూత్రం 10. ఈ సూత్రం 10 ఏంటో చూద్దాం. ఒకట్ల స్థానంలో 0 ఉంటే చాలు ఆ నెంబర్ మొత్తము 10తో భాగించబడుతుంది. వేరే నెంబర్ ఉంటే భాగించబడదు. ఒకట్ల స్థానంలో ఏముండాలి? 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 792540. ఒకట్ల స్థానంలో ఏముంది? 0 ఉంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 10 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 972513. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది? 3 ఉంది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 10 చేత భాగించబడదు. సూత్రం 10తో భాగించబడాలంటే ఏముండాలి? ఒకట్ల స్థానంలో 0 ఉండాలి. 0 కాకుండా వేరే నెంబర్ ఉంటే భాగించబడదు. ఇప్పుడు సూత్రం 11. 11 చేత భాగించబడాలంటే ఏంటి రూల్ ఏంటి? మనం తీసుకునే నెంబర్లో ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ని
సబ్ట్రాక్ట్ చేస్తే 0 అయి ఉండాలి. మనం ఇప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో, ఆ నెంబర్లో ఆల్టర్నేట్ నెంబర్స్ ఇక్కడ ఉండే నెంబర్స్ని తీసుకొని యాడ్ చేసి మిగిలిన నెంబర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆల్టర్నేట్ నెంబర్స్ కాక మిగిలిన నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసి ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి అప్పుడు 0 వచ్చిందనుకో, అప్పుడు ఆ నెంబర్ 11 చేత డివిజిబుల్ అవుతుంది. 0 కానీ లేదా సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సర్ 11 చేత భాగించబడితే అప్పుడు అది 11 చేత భాగించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5335 తీసుకున్నాను. ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్స్ ఇక్కడ 5 3, ఇక్కడ ఏముంది, ఏం లేదు కదా, కాబట్టి 5 + 3 = 8. ఆల్టర్నేట్ నెంబర్స్ కాక ఇంకేమున్నాయి, ఇక్కడ జంప్ చైన్ నెంబర్ ఏమున్నాయి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. 3 + 5 8. ఇవి ఆల్టర్నేట్ నెంబర్స్, ఇవి రిమైనింగ్ నెంబర్స్ జంప్ చేయకుండా ఉండేటివి. ఇప్పుడు ఈ 8లో 8 పోతే ఎంత వచ్చింది, 0 వచ్చింది. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 11 చేత భాగించబడుతుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ 7136985 తీసుకున్నాయి. ఇప్పుడు ఆల్టర్నేట్ నెంబర్స్ ఏముంది, 5 9 3 7. 5 + 9 + 3 + 7 ఎంత అవుతుంది, 24 అవుతుంది. రిమైనింగ్ నెంబర్స్ 8 + 6 + 1 ఎంత, 15. 24లో 15 పోతే ఎంత అవుతుంది, 9 అవుతుంది. 9 ఇప్పుడు 11 ఇక్కడ తీసేసినప్పుడు 0 అన్న రావాలి, లేదా 11తో డివిజిబుల్ అన్నా కావాలి. ఇది కాదు కదా, ఇప్పుడు 9 వచ్చింది, 11తో కూడా డివిజిబుల్ కాదు. కాబట్టి ఈ నెంబర్ మొత్తము 11తో డివిజిబుల్ కాదు. 7136985 నాట్ డివిజిబుల్ బై 11. 11తో డివిజిబుల్ కావాలంటే ఏం కావాలి, ఆల్టర్నేట్ నెంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేసుకొని మిగిలిన నెంబర్స్ను కూడా యాడ్ చేసుకొని ఆల్టర్నేట్ నెంబర్స్ రిమైనింగ్ నెంబర్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని తీసేస్తే మనకు 0 రావాలి. 0 అన్న రావాలి, లేదా 11 చేత అన్న డివిజిబుల్ కావాలి. అప్పుడు 11 చేత డివిజిబుల్ అవుతుంది ఇచ్చిన నెంబర్ మొత్తం. ఈ మొత్తం భాజనీయత సూత్రాలలో 11 భాజనీయత సూత్రాలలో ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి. బాగా గుర్తుపెట్టుకోండి ఏ సూత్రంకు ఎలా వర్క్ చేస్తుందో అని. నేను చదువుకుంటూ ఎవరికైనా ఉపయోగపడుతుందని నోట్స్ రాసుకొని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ టాపిక్ ప్రధాన కారణాంకాలు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మనకు ఇప్పుడు ప్రధాన కారణాంకాలు, మనకి ఇచ్చిన నెంబర్కు ప్రధాన కారణాంకాలు కనుక్కోవాలి. ఫస్ట్ పద్ధతి భాగహార పద్ధతిలో ప్రధాన కారణాంకాలు కనుక్కున్నాం. ఫస్ట్ 36 తీసుకున్నానని, 36 3తో డివిజిబుల్ అవుతుంది కదా, 3 1 = 3, 3 2 = 6. నెక్స్ట్ 3 4 = 12. నెక్స్ట్ 2 2 = 4, 2 1 = 2. 36 ప్రధాన కారణాంకాలు ఏంటి, 3 × 3 × 2 × 2 ఇట్లా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ కాబట్టి 3². 2 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ కాబట్టి 2². ఇది ఈ నెంబర్ ఎన్నిసార్లు వచ్చిందో అది నెంబర్ రాసుకొని అది ఎన్నిసార్లు వచ్చిందో అది ఘాతంలో రాసుకోవాలన్నమాట. 3 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 3², 2 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2². ఇది భాగహార పద్ధతిలో కారణాంకాలు కనుక్కోవడం. నెక్స్ట్ వృక్ష పద్ధతిలో 36ని తీసుకొని 36 3 12 = 16 కదా, 3 12 = 16. ఇప్పుడు 3 ప్రైమ్ నెంబర్ కదా, ఇంకా దీని జోలికి పోనవసరం లేదు. ఇక్కడ 12 మళ్ళీ ఏమిటితో పోతుంది, 3 4 = 12. 3 ప్రైమ్ నెంబర్ కదా, ఇంకా అవసరం లేదు. ఇక్కడ 4 2 2 = 4. ఇప్పుడు మనం దీనికి ప్రధాన కారణాంకాలు వృక్ష పద్ధతిలో ఎలా రాసుకుంటాము, ఇక్కడ బ్రాంచెస్ లేవు కదా, సింగిల్గా ఉన్నాయి కదా, ఇవి రాసుకోవాలా. 3 3 2 2, 3 × 3 × 2 × 2. ఇక్కడ బ్రాంచెస్ ఇవి రాసుకోకూడదు అనమాట. ఇక్కడ సింగిల్గా ఉన్నాయి, వాటిని మాత్రమే రాసుకోవాలి. 3 × 3 × 2 × 2. 3 ఎన్నిసార్లు వచ్చింది, 2 టైమ్స్ కాబట్టి 3². 2 ఎన్నిసార్లు వచ్చింది కాబట్టి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2². ఇది భాగహార పద్ధతిలో వృక్ష పద్ధతిలో ప్రధాన కారణాంకాలు కనుక్కోవడము. నెక్స్ట్ టాపిక్ గసాబా, HCF GCD. HCF అంటే ఏంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, లేదా GCD అంటే ఏంది, గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు మనము గసాగు కనుక్కున్నాం. 36కి 60కి గసాబా కనుక్కోవాలన్నమాట. గసాబా అంటే ఏంది, కామన్ నంబర్ రాసుకోవాలి. దీంట్లో కామన్ నెంబర్స్ రాసుకోవాలన్నమాట గసాబాలో. 36కి ప్రధాన కారణాంకాలు ఏంటేంటివి, 3 1 = 3 2 = 6. మళ్ళీ 3తో 3 4 = 12. మళ్ళీ 2 2 = 4, 2 1 = 2. ఇక్కడ 3కి రాసుకున్నాం. 3 × 3 × 2 × 2. నెక్స్ట్ 60కి ఇలాగే రాసుకున్నాం. 3 20 = 60, 2 10 = 20,
2 5 జా 10, 5 1 జా 5. 3కి ఏమేమి 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. ఇక్కడ 60కి 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇక్కడ రాసుకోవాలి. 36కి అన్నీ ఒకే నెంబర్తో ఉండేవి ఒక చోట రాసుకోవాలి. 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 60కి 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2. ఇప్పుడు దీంట్లో కామన్ ఏంది 3 ఇలా రాసుకోవాలి. దీంట్లో కామన్ ఏంది 2, దీంట్లో కామన్ ఏంది 2. ఇప్పుడు గసాబా ఈ రెండిటిలో కామన్గా ఉండే ప్రధాన కారణాంకాలను రాసుకోవాలన్నమాట. 3 ఇంటూ 2 ఇంటూ 2 ఏమవుతుంది 12 అవుతుంది. 36కు 60కి గసాబా ఏమవుతుంది 12 అవుతుంది. గసాబా అంటే రెండిటికి ప్రధాన కారణాంకాలు రాసుకొని వాటిని రెండు ఇలా రాసుకొని రెండిట్లో వచ్చిండేటివి ఇలా రాసుకొని రెండిట్లో కామన్గా ఉండేటివి తీసుకొని వాటిని గుణిస్తే వచ్చేదే గసాబా. ఇప్పుడు కసాగు ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. కామన్ నెంబర్తో పాటు మిగిలిన వాటిని కూడా రాసుకోవాలి. అదే మనం వచ్చిన ప్రధాన కారణాంకాల్లో కామన్గా వచ్చిండేటివి కాకుండా మిగిలిన వాటిని కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 36 రాసుకున్నాం. 36కి ఏమేమి వస్తాయి 3 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 పైన రాసుకున్నాం కదా 36 ఇవి అనమాట ఇక్కడ. నెక్స్ట్ 60కి 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2. ఇప్పుడు కసాగు ఫస్ట్ కామన్గా ఉండేది 3 మళ్ళీ 2 మళ్ళీ 2 కామన్గా ఉండేది రాసుకున్న తర్వాత ఇంకేమున్నాయి 3 ఇంటూ 5. కాబట్టి 36కు 60కి కసాగు ఎంత 180. అలాగే 45కు 30కి ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. గసాబా ఏంది కసాగు ఏందో చూసుకుందాం. ఇప్పుడు గసాబా కనుక్కుందాం. 45కి 3 1 జా 3, 3 5 జా 15, 3 5 జా 15, 5 1 జా 5. 45కి ఏమేమి ఉన్నాయి 3 ఇంటూ 3 ఇంటూ 5. ఇక్కడ 30కి రాసుకున్నాం. 2 15 జా 30, 3 5 జా 15, 5 1 జా 5. 30కి 3 ఇంటూ 2 ఇంటూ 5 కామన్గా ఉండేటి ఒక చోట రాసుకున్నాను అనమాట. ఇప్పుడు గసాబా అంటే ఏంది కామన్గా ఉండేటిగా రాసుకోవాల్సింది 3 ఇంటూ 5 15. 45కు 30కి గసాబా ఎంత 15. అలాగే కసాగు కూడా చూద్దాం. కసాగు 45కి ఏమేమి ఉన్నాయి 3 ఇంటూ 3 ఇంటూ 5. కసాగు 30కి ఏమేమి ఉన్నాయి 3 ఇంటూ 2 ఇంటూ 5. కసాగు అంటే ఏంది కామన్ ఫ్యాక్టర్స్ రాసుకొని మళ్ళీ మిగిలినవి కూడా రాసుకోవాలి. ఇప్పుడు 3 రెండిట్లో ఉంది కాబట్టి 3 రాసుకున్నాను. నెక్స్ట్ 5 రెండిట్లో ఉంది కాబట్టి 5 కామన్గా ఉండేటి అయిపోయిన తర్వాత ఏమున్నాయి 3 ఇంటూ 2, 3 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 2 ఎంత అవుతుంది 90. 45 30 కసాగు ఎంత 90. గసాబాలో అయితే కామన్గా ఉండేటి వాటినే తీసుకొని వాటిని గుణించి వచ్చేదే గసాబా అవుతుంది. కసాగులో అయితే కామన్గా ఉండేటివి మరియు రిమైనింగ్ వాటిని కూడా తీసుకొని గుణించి వచ్చేది రెండిటికి కసాగు అవుతుంది. నేను చదువుకుంటూ ఈ వీడియోస్ తీసానండి. ఇప్పుడు నెంబర్ సిస్టంలో పార్ట్ 2 అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.